సినిమా చరిత్రలో మహానటి సావిత్రికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. నవరసాలను కళ్ళతోనే అలవోకగా అభినయించడం ఆమెకు మాత్రమే సాధ్యం. అలాంటి సావిత్రి పాత్రను పోషించి మెప్పించడం అంత తేలికైన పనేం కాదు. అంతటి కష్టతరమైన పాత్రను చేయడానికి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. అయితే లుక్స్ పరంగా సావిత్రిలా కీర్తి సురేష్ మంచి మార్కులు కొట్టేసిందనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. నటన పరంగా ఆమె ఏ స్థాయిలో మెప్పిస్తుందా అనేది సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడి గురించి ఓ వార్త నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. అది కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ గురించి. మహానటి సినిమాకు కీర్తి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కీర్తి ఈ సినిమా కోసం 1.5 కోటి పారితోషికంగా తీసుకుందనే టాక్ ఫిలిం నగర్ లో బలంగా వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం వల్లనే ఆమె అంత మొత్తం తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఈ ఒక్క సినిమాతో ఈ అమ్మడు కొందరు స్టార్ హీరోయిన్ల సరసన చేరిపోయింది. పారితోషికం పరంగా కాజల్, సమంతల రేంజ్కి చేరింది కీర్తి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.